చాలా మంది ఈ బైక్ టాక్సీ పెద్ద బొక్క, ఇందులో డబ్బులు రావు, మన జీవితం వేస్ట్ అని అంటున్నారు కొంతమంది. ఎవరన్నారు రమ్మని? మిమ్మల్ని రమ్మని ఎవరన్నారు? అదే రండి చేసుకోండి, ఖచ్చితంగా ఇది చేసుకుంటే నాకు బెనిఫిట్ అవుతుందని ఎవరన్నా అన్నారా? ప్రతి ఒక్కరికి ఈ థాట్ అయితే వచ్చేస్తుంది, బైక్ టాక్సీకి వచ్చేద్దాం, ఫుడ్ డెలివరీకి వచ్చేద్దాం, నెలకు 30,000 40,000 సంపాదించేద్దాం అనుకుంటారు. వాళ్ళకి మీరేమంటారు మీ అనుభవంతో? అవ్వదు, హార్డ్గా చెప్పాలని అవ్వదు. చేసే వాళ్ళు ఉన్నారు కదా, ఉండారు, కొద్ది పరిగెత్తి ఆగిపోతారు. ఓకే, ఏదైనా పని నేర్చుకోండి, ఎందుకు లేవా? అవి చేస్తూ బైక్ టెస్ట్ చేసుకోండి. మరి మీరు చెయ్యమని చెప్తున్నారు, మరి మాకేం కావాలి? ఇన్స్టెంట్ క్యాష్ కావాలి, ఆ పని నేర్చుకుంటే 6 months నేను వెళ్ళాలి. వాడే అరే అది చేయరా అంటే నాకు కోపం వస్తుంది, నేను పడను. లాంగ్ ప్రాసెస్ అంటాం అంతే కదా, ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అవుతుంది. లైఫ్ లాంగ్ ప్రాబ్లం బెటరా, లాంగ్ ప్రాసెస్ బెటరా? కస్టమర్తో ఎలాంటి ప్రాబ్లం ఉండదా మనకి? ప్రాబ్లమ్స్ ఉంటాయి బాబోయ్. అవేంటి? ఏంటంటే వాళ్ళు వెళ్ళేది 3 kilometers ఫాస్ట్గా వెళ్ళి ఉంటారు. ఫాస్ట్గా అంటే హాస్పిటల్లోక కొంతమంది ఏం చేస్తారు, అది మ్యాప్ వదిలేసి మ్యాప్ బంద్ చేయి, నేను చెప్తా, ఇలా వెళ్ళి అలా వెళ్తే దగ్గరే, మీకు పెట్రోల్ సేవ్ అవుతుంది, ఓకేనా, నేను అంటే ఇస్తాలే తీసుకెళ్తాను. ఇటో మలుపు అటో మలుపు తీసుకెళ్ళి చివరిగా రాంగ్ రూట్ ఉంటుంది అక్కడ. అబ్బా లాస్ట్లో అది అప్పటిదాకా సేవ్ చేసుకునేది ఆ రాంగ్ రూట్ కోసమే సేవ్ చేసుకుంది. వాడు రైడ్ క్యాన్సిల్ చేస్తే ప్రాబ్లం ఏమంటే బాగానే ఉంటుంది, నేను డబ్బులు ఇవ్వకపోతే నేను అడిగి దిక్కుండదు. మరి నాకు అయింది, అది అయిందా? నైట్ టైం 10:30 అయింది, అమ్మాయి ఓకే 2 యాప్లో బుక్ చేస్తాడు, ఆయన ఇష్టం, వెళ్తుంటే క్యాన్సిల్ అయిపోతుంది. కస్టమర్ క్యాన్సిల్ కూడా చేయడు, అబ్బా మనమే చేసుకోవాలి. అదే ఐ హ్యావ్ రైట్ టు క్యాన్సల్ ఎనీ టైమ్ యూ నో అంట ఇంగ్లీష్. దిక్కుమాల ఇంగ్లీష్ ఒకటి. చిన్న రైడ్ చేసుకునే పెట్టుకుంటా అంటే సింగిల్స్ తీస్తారు చూసి క్రికెట్లో. అవును, ఒక రన్ ఉరకడానికి పరిగెత్తడానికి చెమటలు వస్తాయి కానీ డబ్బులు రావు. మెట్రో స్టేషన్ల కింద ఉంటారు కొంతమంది, అసలు రావు. మెట్రో స్టేషన్ దగ్గర వచ్చినా రావు, 2 kilometers డ్రాప్ అక్కడ వచ్చినా లోపల దాకా. అవును, అది ఎందుకు సరిపోతుంది, వేస్ట్. అది కొంతమంది ఏమనుకుంటారంటే బైక్ టాక్సీ రావాలి, డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారు, ఈ బైక్ టాక్సీ ఫుడ్ డెలివరీకి వస్తే నా ఇజ్జత్ పోతుంది, నాకు అవమానం జరుగుతుంది, నా పక్కన వాళ్ళు చూస్తే కొంచెం నాకు సిగ్గు అనిపిస్తుంది అంటున్నారు. వీళ్ళకి ఏమంటారు? వద్దు, పరువు గురించి ఆలోచిస్తా, నాకు పరువే ముఖ్యము అంటే పెద్ద అపార్ట్మెంట్లో ఏదో పెట్టుకుని చేసుకో. ఇప్పుడు అనుకునే వాళ్ళు మీకు మనం అడగండి, వాట్సాప్ గ్రూప్లో పెట్టండి, ఐ హ్యావ్ నీడ్ టు సమ్ 10,000 మనీ అని పెట్టండి, ఎంతమంది రెస్పాండ్ అవుతారు. కాకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు బాబు, నీ గురించి నీ వాళ్ళ పని కావాలా, డబ్బులు కావాలా, పరువు కావాలా, డబ్బులు కావాలా, అంతే. పరువు అంటే నువ్వు కలెక్టర్ జాబ్ చేస్తే పరువు ఉంటుంది, ట్రై చేయి మరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీలో చాలామంది బైక్ ట్యాక్సీ చేసుకునే వ్యక్తితో రివ్యూ చేయండి అన్న అని చెప్పి అడుగుతున్నారు. అందుకోసమే ఇవాళ వీడియోలో బైక్ ట్యాక్సీ రివ్యూ అయితే చేయబోతున్నాం. మీలో ఎవరైనా సరే బైక్ ట్యాక్సీలోకి వచ్చి పార్ట్ టైం లేదా ఫుల్ టైం ఎర్నింగ్ చేసుకోవాలి, మీ ఎర్నింగ్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే బైక్ ట్యాక్సీలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక రైడర్ 1000 రూపాయలు సంపాదించాలంటే ఎంతలా కష్టపడుతున్నారు, అవన్నీ కూడా ఈ అన్నమాటలో విందాము. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. అన్న, నా పేరు మణికంఠ, మీకు ఇంతకుముందే కలిసాము, మనం బైక్ ట్యాక్సీ వీడియో చేస్తూ ఉంటాం. మీరు కూడా బైక్ ట్యాక్సీ ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు, మీ జెన్యూన్ రివ్యూ ఇవ్వండి. అలాగే ఇప్పుడు ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి, వినాయక చవితి, దీపావళి, అవి ఇవి అని చెప్పేసి, ఈ ఫెస్టివల్స్ లో బిజినెస్ ఎలా ఉంది, అట్ ది సేమ్ టైం 1000 రూపాయలు రావాలంటే ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నారు డైలీ. అదే కాకుండా మనకి హైదరాబాద్ లో బైక్ ట్యాక్సీలో 3 ఉన్నాయి యాప్స్, ర్యాపిడో ఉంది, ఊబర్ ఉంది, ఓలా ఉంది. ఓలా, ఊబర్, మనవే. ఓకే, అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, నేను ర్యాపిడో చేయాలా, ఊబర్ చేయాలా, ఓలా చేయాలా, ఏ ప్లాట్ఫామ్ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి. అన్ని అవరే, అవన్నీ మన యాప్స్ ఏం లేదు, ఇవన్నీ దెప్పిపోవడానికి లేదు, అన్నిట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నిట్లో ప్లస్ పాయింట్స్ ఇవాళ అన్ని ఉన్నాయి. ఈ రోజు మీ జెన్యూన్ రివ్యూ ఇవ్వండి. ఓకే, డే టు డే లైఫ్ లో, డే టు డే అంటే ఉదయము కష్టమో నష్టమో ఎర్లీ మార్నింగ్ 4 o'clock రాగలిగితే ఖచ్చితంగా 12 గంటల వరకు ఖర్చులు పోను 1000 వరకు రావచ్చు. అదేంటి, చాలా మంది 4 గంటలకు వస్తే బైక్ ట్యాక్సీలో ఆర్డర్సే రావు అంటున్నారు కదా. వస్తాయి, గ్యారంటీ లేదుగా. అవును, గ్యారంటీ ఉండదు. ఇప్పుడు నిన్న మొన్న 3 రోజుల కింద బాగుంది, ఒక రోజు 2 hours కూర్చొని ఇంటికి ఎంటీకి వెళ్ళిపోయా, బోర్ కొట్టి. 4 గంటల నుంచి 6:15 వరకు అస్సలు ఒక్కటి రాకపోతే 2 kilometers 3 kilometers అవి ఏం చేస్తాం, చేయం, వెళ్ళిపోయా ఇంటికి. అట్లాంటివి ఉంటాయి మరి, దీనికి ఎవరు ఖచ్చితంగా వస్తాయి, రండి
ఇదేదో లోకల్ ట్రైన్ ఖచ్చితంగా ప్యాసింజర్ వస్తారని గ్యారెంటీ ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఆయన చెప్పాడు ఏం చెప్పాడు కాదు, ఖచ్చితంగా వచ్చేది అయితే రావాలి, అంతే వచ్చేది రావాలి. సెంచరీ కొడతామా 10కి అవుట్ అవుతామా తెలియదు. అందుకోసమే ఎంత వరకు ఉంటే అంతవరకు చేసుకుంటే టైంకి అయితే రావాలి. వస్తే వస్తాయి, లేకపోతే నువ్వు చెప్పిన టైంకి రావాలా, నాకు నిద్రపోక్క, నాకు టైం లేదు, రాకపోయింది, నువ్వు చెప్తావు వచ్చావు, అది కాదు. వస్తే వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే వస్తే మంచి ఎర్నింగ్స్ వస్తాయి. ఎందుకు 30 కిలోమీటర్ 10 కిలోమీటర్ పడింది అనుకో, 30 తర్వాత 10 కిలోమీటర్ రైడ్ పడింది, ఎంతసేపు 15 నిమిషాలు అయిపోతుంది. ఇంకోటి పడుతుంది, పటా 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 అయిపోతుంది. ఇప్పుడు నా దాంట్లో చూసుకో 7 o'clock వరకు 700 అయినాయి. అబ్బా 8 o'clock వరకు 700 అయినాయి. ఓకే, చెప్పలేము ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఆ వీడియో చూశాడు, ఈ వీడియో చూశాడు, ఎవరు వీడియోనే కానీ నీ అదృష్టము దేవుడు దయ అంతే, ఇంకేం లేదు. లేకపోతే తూర్పు దిగి దగడం పెట్టుకొని వెళ్ళిపోవడం. మీరు రెగ్యులర్ గా ఏ టైం ఫాలో అవుతూ ఉంటారు? నా టైం అయితే 4 అప్పటికిప్పుడు చెప్తున్నా. ఈ రైనీ సీజన్ లో ఇబ్బంది ఏ సీజన్ అయినా కానీ ఓకే మనం చేయాల్సింది చేస్తేనే వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా నువ్వు చెప్పావు, మణికంఠ చెప్పాడు, నేను చెప్పాడు అని కాదు, మీ యువర్ ఓన్ రిస్క్. చాలా మంది ఈ బైక్ టాక్సీ పెద్ద బొక్క, ఇందులో డబ్బులు రావు, మన జీవితం వేస్ట్ అని అంటున్నారు కొంతమంది. ఎవరన్నారు రమ్మని? మిమ్మల్ని రమ్మని ఎవరన్నారు? అదే రండి చేసుకోండి, ఖచ్చితంగా ఇది చేసుకుంటే నాకు బెనిఫిట్ అవుతుందని ఎవరన్నా అన్నారా? ఎవరనలే కదా. కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఒకసారి రైడ్ బుక్ చేసుకుంటే వాళ్ళే ఫోన్ చేస్తున్నారు, సార్ మీరు జాబ్ చేస్తుంటే ఆఫీస్కి వెళ్తుంటే ఒక రైడ్ తీసుకోండి, ఫస్ట్ ఎవరు రైడ్ తీసుకోండి, నెలకు 3-4 వేలు ఈజీ వచ్చేస్తారని అంటున్నారు. అవును, వాళ్ళని అడగండి. అవును, వాళ్ళని అడగండి కదా. ఈ యూట్యూబ్ వాళ్ళని నిన్ను అడిగితే ఏమొస్తుంది? లాభం లేదు. అది నీకు విమర్శించదలుచుకుంటే కంపెనీ వాళ్ళని విమర్శించు, అంతేనా? కంపెనీ వాళ్ళని విమర్శించు. యూట్యూబర్లని ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళని విమర్శిస్తే ఏం నీకు టైం బొక్కే తప్ప ఏం లేదు. ఇంకోటి, బాహుబలి సినిమా పెద్ద హిట్ అయింది, తీసిన వాళ్ళు కోట్లు వచ్చాయి, చూసిన వాళ్ళు ఎంజాయ్ చేశారు, దాని కింద వంకలు పెట్టే మహానుభావులు ఉన్నారు. నమస్కారం ఉంటారు, ఎవరేం చేస్తారు? అవును ఉంటారు. అట్లా మీకు ఈజీగా కావాలంటే ట్రాఫిక్ ఉండదు, హార్స్ మన ర్యాష్ డ్రైవింగ్ అయితే ఉంటుంది, మీ రిస్క్ అది. ఎవరైతే రైడ్ చేస్తారో బాగా జాగ్రత్తగా చేసుకుంటే తొందర అయిపోతాయి అన్నమాట. ఈరోజు నాకు పొద్దున 285 పడ్డది, 40 నిమిషాలు అయిపోయింది. ఓకే, 30 కిలోమీటర్స్ 285 వచ్చింది. ఓకే, అంతే కమిషన్ పోను, మన ఎంతసేపు 40 నిమిషాలు అయిపోయింది. పటా 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 అట్లా అదృష్టం చూడు. యావరేజ్ గా 800,000 మాత్రం ఎటు పోలేదు ప్రతిరోజు. ఓకే, మంత్ వస్తే హాలిడేస్ అని అవని ఇవన్నీ పోతే 20 లోపల అయితే వస్తాయి. ఓకే, ఖచ్చితంగా వస్తాయి కష్టపడితే. ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది అన్న. నాకున్న కొంతమంది సబ్స్క్రైబర్స్ కి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే కాల్ చేసి, అన్న నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న, ఈ బైక్ ట్యాక్సీకి వచ్చి 40 నుంచి 50 వేలు సంపాదించుకుంటానన్నా, మీరు 8 to 10 hours వర్క్ చేయండి అని చెప్తున్నారు. కానీ నా దగ్గర చాలా టాలెంట్ ఉందన్న, చాలా హార్డ్ వర్క్ చేయగలను, ప్రతిరోజు 18 నుంచి 20 గంటలు పని చేస్తానన్నా, నెలకు 40 వేలు చేయగలను అని చెప్పి అడుగుతున్నారు. ఆ పర్సన్ కి క్లియర్ గా ఆన్సర్ అయితే ఇచ్చాను. అలాంటి వాళ్ళు చాలా మందే ఉంటారు, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరున్నారు? అందరికీ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఈ థాట్ అయితే వచ్చేస్తుంది, బైక్ ట్యాక్సీకి వచ్చేద్దాం, ఫుడ్ డెలివరీకి వచ్చేద్దాం, నెలకు 30 వేలు 40 వేలు సంపాదించేద్దాం అనుకుంటారు. వాళ్ళకి మీరేమంటారు మీ అనుభవంతో? అవ్వదు, హార్డ్గా చెప్పాలని అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే 800,000 వరకే మ్యాక్సిమం, అంతకు మించి రాదు. చేసే వాళ్ళు ఉన్నారు కదా, ఉండరు, కొద్ది పరిగెత్తి ఆగిపోతారు. ఓకే, ఆరంభ శూరత్వం అంటారు చూసారా, ఆరంభ శూరత్వం అంటారు. మొదలెట్టినప్పుడు బాగా పరిగెత్తారు, తర్వాత దీన్ని దిమ్మ తిరిగి పడేస్తారు, జోలి కూడా పోరు. అట్లా కావద్దు కదా. నువ్వు నడుస్తూ వెళ్ళు, 10 కిలోమీటర్ అలసట లేకుండా వెళ్తావు. పరిగెత్తుకుంటే వెళ్ళు 20 కిలోమీటర్ వేగంగా పరిగెత్తలేవు, ఆగిపో, అవ్వదు ఇంకా. తర్వాత ఇప్పుడు చెప్పిన వీడియోస్ అప్పుడు చూసుకుంటే మీరే కొట్టుకుంటారు, లెంపలేసుకుంటారు, రాదు. ఏదైనా పని నేర్చుకోండి, ఎందుకు లేవా? ఉన్నాయిగా స్కిల్స్, స్కిల్స్ అంటే అవి చెప్తున్నావు కానీ స్కిల్స్ అంటే ఏమి ఎగ్జాంపుల్ చెప్తారు 2-3 చెప్పండి. 2-3 చెప్తాను, మరి అవే ఖచ్చితంగా చేయండి మీరు అని అంటలేను, కాకపోతే ఈజీగా ఉండేటట్టు. ఏమంటారు, టెక్నీషియన్ వర్క్స్, ఏసీ మెకానిక్ కానీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కానీ, మన ఎలక్ట్రీషియన్ కానీ, అందులో కూడా బాగా జాగ్రత్త ఉంటే, టెక్నికల్ మైండ్ ఉంటేనే. లేదు నాకు ఇష్టం లేదు అంటే ప్లంబర్ కానీ, అట్లాంటివి ఏవో చిన్న ఉంటాయి, మన డాటా ఎంట్రీ జాబ్లు కానీ, అవి చేస్తూ బైక్ టెస్ట్ చేసుకోండి. మరి మీరు చేయమని చెప్తున్నారు, మరి మాకేం కావాలి? ఇన్స్టెంట్ క్యాష్ కావాలి. ఆ పని నేర్చుకుంటే 6 months నేను వెళ్ళాలి. వాడే అరే అది చేయరా అంటే నాకు కోపం వస్తుంది, నేను పడను. లాంగ్ ప్రాసెస్ అంటాం, అంతే కదా. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అవుతుంది. లైఫ్ లాంగ్ ప్రాబ్లం బెటరా, లాంగ్ ప్రాసెస్ బెటరా? లాంగ్ ప్రాసెసే బెటర్ కదా.
లాంగ్ ఒక 6 నెలలో ఏడాదో కష్టపడితే అంటే బైక్ ట్యాక్సీ చేస్తూ మీరు జాబ్ చేస్తూ 20 గంటలు అంటున్నా కదా, అవును కేటాయించారుగా 20 గంటలని 18 గంటలని. అది కరెక్ట్ కాదు. అయినా సరే మీకు ఆ ఓపిక ఉంటే 4 అవర్స్ స్కిల్ నేర్చుకోవడానికి కేటాయించుకోండి. ఓకే మీరు జాబ్ చేసుకోండి. ఓకే మిగిలితే ఇంటి దగ్గర 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ బైక్ టెస్ట్ చేసుకోండి. ఇది వద్దు అది వద్దు అది వద్దు అనను, అన్నీ చేసుకోండి. ఏది బెటర్ మీకు అర్థమైపోతుంది. ఓకే ఇందులో మన చేతిలో లేని పని. బుకింగ్ వస్తేనే యాక్సెప్ట్ చేస్తాం, లేకపోతే చేయలేం కదా. ఎవరికి కంప్లీట్ ఇస్తావు? ఎవరికి ఇవ్వలేము. మరి అది ఏదో స్కిల్ నేర్చుకోవనుకో, పని నేర్చుకోవనుకో, నీకు ఫోన్ చేస్తుంటావు. అందరికీ అపార్ట్మెంట్లో పరిచయాలు పెంచుకుని విజిటింగ్ కార్డు ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అందరూ ఫోన్ చేసి పిలుస్తారుగా. నువ్వు జాబ్ చేస్తూ ఈవినింగ్ అవి చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు సపోజ్ ప్లంబర్ పని చేస్తున్నావు అనుకో, టీవీ మెకానిక్ అంటే అవ్వదులే, ఏదో ఎలక్ట్రిషియన్ ఏదో నేర్చుకున్నావు అనుకో, వాళ్ళే ఫోన్ చేస్తారుగా. మేడం సాయంత్రం వస్తాను చెప్పొచ్చుగా. మంచిగా నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటే అట్లా మేము సాయంత్రం వస్తాం మేడం, జాబ్లో ఉన్నాం మేడం, ఎవరు చెప్పకండి నేనే వస్తాను అంటే వాళ్ళు ఆగుతారు. ఓకే మరి అంత ఎమర్జెన్సీ ఏం చేయలేవు నువ్వు కూడా. అయితే మీరు చెప్పేది స్కిల్ ఇంపార్టెంట్. స్కిల్ అంటే అదే వర్క్స్, ఏదో టెక్నికల్ వర్క్ నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఇది లైఫ్ లాంగ్ 60, 70, 80 ఇయర్స్ మీరు జీవించి ఉన్నా చేసుకోవచ్చు. బైక్ ట్యాక్సీ చేయలేరు, ఫుడ్ డెలివరీ చేయలేరు, అది ట్రాన్స్పోర్ట్, అది ఏమంటారు గిగ్ వర్కర్స్. సరుకులు రవాణా కొన్ని ఉంటాయి, బ్లూ కలర్ గ్రాస్, అవన్నీ కొన్ని రోజుల వరకే. ఓకే కొంతమంది బైక్ ట్యాక్సీలో జాయిన్ అయిపోతున్నారు, వాళ్ళకి బేసిక్గా ఏమీ తెలియదు. అంటే బైక్ ట్యాక్సీ వస్తే డబ్బులు వస్తాయని మాత్రం తెలుసు. రైడ్ రాగానే అది చిన్నదా పెద్దదా చూడరు, పికప్ దూరమా దగ్గర అని చూడరు, యాక్సెప్ట్ చేస్తారు. 3 కిలోమీటర్ పరిగెట్టి వెళ్తారు పికప్ లొకేషన్కి. వెళ్ళి 5 నిమిషాలు కస్టమర్ దగ్గర వెయిట్ చేస్తారు. 5 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత రైడ్ క్యాన్సిల్ అయిపోతుంది. వాళ్ళు ప్రతిసారి అదే ప్రాబ్లం ఫేస్ చేసి డ్రాప్లకి వెళ్ళే కంటే పికప్లకే 10 సార్లు వెళ్తున్నారు. డబ్బులు వచ్చేదానికంటే వీళ్ళ పాకెట్లో పెట్రోల్ కొట్టడం ఎక్కువైపోతుంది. వాళ్ళకి మీరేమంటారు మీ ఎక్స్పీరియన్స్ తో? అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటారు? వస్తుందంటే కస్టమర్ ఎవరు ఒక బైక్ బుక్ చేయట్లేదు, 2 బ్యాగ్లో ఒకటి ఉందిగా, బండి డిక్లో పెట్టాను, అవును 2 మొబైల్ మెయింటైన్ చేస్తున్నాను, చూద్దాం వీళ్ళని పట్టుకుందామని. ఊబర్లో బుక్ చేస్తుండు, ర్యాపిడో బుక్ చేస్తుండు, సేమ్ డెస్టినేషన్ సేమ్ పికప్. ఓకే ఒక కస్టమర్ 2 సార్లు బుక్ చేస్తున్నాడు. ఓకే 2 యాప్లో బుక్ చేస్తాడు, అని ఇష్టం. వెళ్తుంటే క్యాన్సిల్ అయిపోతుంది. కస్టమర్ క్యాన్సిల్ కూడా చేయడు, అబ్బా మనమే చేసుకోవాలి. అదే ఐ హ్యావ్ రైట్ టు క్యాన్సల్ ఎనీ టైమ్ యూ నో అంట ఇంగ్లీష్. దిక్కుమాల ఇంగ్లీష్ ఒకటి, అట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఉదయం మార్నింగ్ పూట 4-4:30 వచ్చిన టైం ఎట్లుంటుందంటే, క్రికెట్ మ్యాచ్ గురించి చెప్తే మీకు అర్థమవుతుంది. చెప్పండి. క్రికెట్ స్టార్టింగ్ ఫస్ట్ పవర్ ప్లే అంటారు. అవును అప్పుడు ఫీల్డర్స్ అందరు దగ్గరగా ఉంటారు. అవును వెనకాతలు ఎవరు ఉండరు. అవును కాస్త టెక్నిక్ ఉపయోగించి ఈజీగా 4లు 6లు కొట్టేయచ్చు. ఉదయం పూట కూడా 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ తీసుకోకూడదు, వద్దు. ఓకే వద్దు, మినిమం 10 తీసుకుంటే అప్పుడు 10 కిలోమీటర్లు 15 నిమిషాలు అయిపోతుంది. అవును 10 కిలోమీటర్లు వెళ్ళే వాళ్ళు క్యాన్సల్ చేయరు, 3 కిలోమీటర్ల వాళ్ళు ఎక్కువ. ఓకే ఒకవేళ 10 కిలోమీటర్లు తీసుకున్నావు, 20 కిలోమీటర్ యాక్సెప్ట్ చేసావు, 2 వచ్చినా సేమ్ పికప్ సేమ్ డ్రాప్, 2 నొక్కి. ఓకే 2 నొక్కేసి ఒక దాంట్లో కమిషన్ ఎక్కువ కట్ అవుతుంది అంటారు చూడు. అవును అందులో కస్టమర్ కేర్ కాదు, కస్టమర్ కాల్ చేసే ఆప్షన్ లేదు అంటారు. ఉంది, సైడ్ 3 బటన్స్ ఉంటాయా? అవును అది నొక్కగానే కింద గెట్ హెల్ప్ అని వస్తుంది. ఓకే ఆ గెట్ హెల్ప్ నొక్కితే ఫస్ట్ ఆప్షన్ కస్టమర్ నాట్ రెస్పాండింగ్ అని కనపడుతుంది. ఓకే అది క్లిక్ చేస్తే కంపెనీ నుంచి కాల్ వెళ్తుంది. ఓకే కాల్ చేసి సార్ నేను వస్తున్నా, ప్లీజ్ డోంట్ క్యాన్సల్ అని చెప్తే రిక్వెస్ట్ చేయాలి. అవును లేదు సార్ మీరు క్యాన్సిల్ చేయకండి, చేసేటది ఇప్పుడే చెప్పండి సార్, నేను మళ్ళీ పెట్రోల్ వేస్ట్ అవుతుంది, నాకు 2 బుక్ అయినాయి అంటాడు. 2 మనమే నొక్కింటాం. 2 మనమే నొక్కింటాం. బుర్ర ఉపయోగించి ఫస్ట్ పవర్ ప్లేలో రన్స్ ఎక్కువ ఈజీ ఎట్లయితే, ఇప్పుడు ఇది హార్డ్ వర్క్ అంటారు. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పరిగెత్తే ఇవి ఎంతసేపు చేసినా 300 అవ్వడానికి 3 గంటలు పడుతుంది. అదే 30 గంటల 300 వచ్చేస్తాయి. గంట సేపు కానీ గంటన్నర 300 వచ్చేస్తాయి. అరగంటకు 10 కిలోమీటర్ల రైడ్లు వస్తే 3 రైడ్స్కి గంటన్నర పట్టినా 300 వస్తాయి. ఈ గంటన్నరలో ఇవి 100 రూపాయలు కూడా రావు. చిన్న రైడ్స్ క్యాన్సిల్ అయిపోతుంటాయి, వెయిట్ చేపిస్తారు, దోమలు గరుస్తుంటాయి, పొద్దున ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సరే ఓవరాల్గా ఒక రోజుకి మీరు 1000 రూపాయలు సంపాదిస్తున్నారు కదా, అందులో పెట్రోల్ ఎంత పోతుంది చూడబ్బా. ఇప్పుడు 1400 కలెక్షన్ అయితేనే ఓకే 250 దాకా పెట్రోల్ పోతుంది. 1400 కలెక్షన్స్ అయితే 250 పెట్రోల్ పోతుంది. 1400 కలెక్షన్ చేస్తాను ఊరికే వేస్ట్గా డ్రై రన్ తిరుగుతాను ఎక్కువ అంటే కాదు. ఓకే మామూలుగా ఇక్కడ రాలేదు అక్కడికి వెళ్దాం, అక్కడ రాలేదు అక్కడికి వెళ్దాం అంటే రాదు. ఓకే
అసలు రాదు. ఎక్కడున్నావో అక్కడే ఉండు. మరి ఇట్లాంటి ప్రాంతాల్లో అయితే ఉండదు, వేస్ట్. కాస్త జనసంద్రం ఉన్న చోట వెళ్ళిపోవాలి. మెట్రో స్టేషన్ల కింద ఉంటారు కొంతమంది, అసలు రావు. మెట్రో స్టేషన్ దగ్గర రావు. 2 కిలోమీటర్ డ్రాప్లే అక్కడ. వచ్చినా లోపల దాకా. అవును, అది ఎందుకు సరిపోతాయి, వేస్ట్. అది అక్కడ క్యూ లైన్ ఒక 30 మంది ఉంటారు. ముందు ఎవరు ఉంటే వాళ్ళకి వెళ్తుంది, మనకు రావు. అదే వాడికి వచ్చి నాకు రాలేదు అనిపిస్తుంది. అవును, కాదు అది. అది ఏమంటారు, చిన్నవే. అక్కడ నుంచి మీకు చార్మినార్ వెళ్ళడానికి ఎవరు బుక్ చేసుకోరు, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికే బుక్ చేసుకుంటారు. అవును, అట్లాంటివి చేసే బదులు అవే 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయావనుకో కాలనీలోకి, అక్కడ దగ్గర ఉంటాడుగా కస్టమర్, అప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు బైక్ ట్యాక్సీలో ర్యాపిడో, ఊబర్, ఓలా 3 యాప్స్ వాడుతున్నారు. మీరు ఎక్కువగా ఏ యాప్లో బుకింగ్స్ తీసుకుంటారు? మీ స్ట్రాటజీస్ ఏంటి? స్ట్రాటజీస్ అంటే ఏది మన చుట్టం కాదు, ఏది మన పగోడు కాదు. ఓకే, ఎక్కువ మట్టుకు 4లు 6లు కొట్టడానికి ఎట్లా ట్రై చేస్తారో, పెద్ద రైడ్స్ ఏ దాంట్లో వస్తే అదే తీసుకోవాలి. ఓకే, నాకు ఇన్సెంటివ్ వస్తాయి, 30 వస్తాయి, 50 వస్తాయి, ఎవ్వరు మన చుట్టాలు కాదు. ఆ 30-50 ఊరికే ఇస్తారేంటి? ఎందుకు ఇస్తారు? ఆ టైమింగ్ లో మనం పరిగెట్టించాలి. అంటే ఆ ఏరియాలోనే వీడు ఉండాలి. అవును, ఆ చిన్న రైడ్స్ పనికి వస్తాడు, ఇన్కమ్ రాదు. అవును, ఎవరికి పనికి వస్తాయంటే 10 గంటలకు జాబ్కి వెళ్తారు చూడు, వాళ్ళు అక్కడనే ఉండాలి. మరి అవును, వాళ్ళు అవి చేసుకోవచ్చు. ఓకే, నేను ఫుల్ టైం చేస్తున్నా 10 అవర్స్ వరకు, నాకు ఏం వ్యాధరబంది లేదనుకో, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఉదయం పూట ట్రాఫిక్ ఉంటుంది, హైటెక్ సిటీ, ఓల్డ్ సిటీ అట్లాంటివి పోవద్దు, అట్లా భయం లేదు. పొద్దున పూట ఎంత దూరమే వెళ్ళు. అంటే లాంగ్ పికప్ ఏ యాప్ లో వస్తే ఆ యాప్ లో తీసుకెళ్ళిపోవడమే. వాళ్ళు చుట్టాలు కాదు, వీళ్ళు పగోడు కాదు. ఓకే, అందరూ అవర్గా చెప్పాను. అవును, ఓలా, ఊబర్, ర్యాపిడో అవర్ యాప్స్. అవును, అన్ని మనవే. ఏది బాగా వస్తే అది వెళ్ళిపోవడమే. ఓకే, క్యాన్సలేషన్ బెడద తప్పాలంటే ఫస్ట్ కాల్ చేయాలి. ఓకే, ఫస్ట్ కాల్ చేసి వెళ్ళిపోవడం. ఇంకా చిన్న రైడ్ చేసుకుంటే పెట్టుకుంటా సింగిల్స్ తీస్తారు చూడు క్రికెట్లో. అవును, ఒక రన్ ఉరకడానికి పరిగెత్తడానికి చెమటలు వస్తాయి కానీ డబ్బులు రావు, రన్స్ రావు, పరుగులు రావు. ఇక్కడ కూడా 2 కిలోమీటర్లు డబ్బులు ఎక్కువ పోగవు. అవును, వెయిటింగ్ ఎక్కువ అవుతుంది. ఇకపోతే అడిగే క్వశ్చన్ ఏంటంటే, నాకు డబ్బులు ఎక్కువ కావాలి, ఏ ఏరియాలో ఉంటే గలగల ఆర్డర్లు వస్తాయి అని చెప్పి అడుగుతున్నారు. ఏమైనా చెప్పగలరా మీరు? ఒకటే తీసుకోగలవుగా, 100 వస్తాయి లైన్కి, ఒకటే తీసుకుంటావు. ఒకటే తీసుకెళ్ళి ఇప్పుడు ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ దాకా వెళ్తే అక్కడ పెద్ద ఆర్డర్స్ వస్తాయి, ఎక్కువ వస్తాయి అనుకుంటాం. అవును, అక్కడ దాకా వెళ్తాం, మళ్ళీ ఇక్కడ నుంచి వస్తుంది అది. అవును, దానికి ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఎక్కడ మెట్రో స్టేషన్ల కింద మాత్రం రావడం చాలా తక్కువ, వచ్చినా డిస్టెన్స్ తక్కువే వస్తాయి. మ్యాక్సిమం 10, అంతకు మించి రావు చూడు. అదే కాస్త లోపలికి ఉన్నాం అనుకో, ఆ లోపల ఉన్న రైడర్స్ కి వాళ్ళు మెట్రో కాకుండా వేరే రూట్లు వెళ్తాయి. అవును, వేరే రూట్లు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ తార్నాక ఉంది, తార్నాక లోపల కాస్త 2 కిలోమీటర్ లోపల ఉన్నావు, అప్పుడు వాళ్ళు ఏ సుచిత్రను, మేడ్చలో వెళ్ళే వాళ్ళు ఉంటే మనకు వస్తుంది, ఆ బుకింగ్ మనకు వస్తుంది. అవును, ఇప్పుడు నువ్వు పొద్దున పూట చిన్న రైడింగ్ తీసుకుంటూ ఉన్నాను అనుకో, నువ్వు తీసుకుని పరిగెత్తి వెళ్ళిపోతావు. నేను అనుకున్నాడు వాడికి 200 తగ్గుతుంది. అవును, అప్పుడు ఆయనకి ప్లస్ అవుతుంది. ఈ చిన్న రైడ్స్ తీసుకుంటే సందులో తిరగడమే ఉంటుంది. అవును, స్పీడ్ బ్రేకర్లని, కుక్కలని, ఏవో నానా బాధలు ఉంటాయి. అదే ఎప్పుడు 4లు 6 సింగిల్స్ డబుల్స్ తీయద్దా క్రికెట్లో అని అంటావు. అవును, కాకపోతే ఎప్పుడు ఉదయం 10:30 తర్వాత. ఓకే, ఇప్పుడు విరాట్ కోహ్లీ అందరు ఉన్నారు. అవును, 4లు ఒకటే కాదు, ఫీల్డర్స్ అంతా దగ్గర 12 ఓవర్లు అయిపోయిన తర్వాత ఫీల్డర్స్ అంతా దగ్గర వెనక్కి వెళ్ళిపోతారు. అవును, అప్పుడు 4 కొడతా అంటే క్యాచ్ అవుట్ అయిపోతావు. అవును, అట్లా ఈ రైడ్లో కూడా పెద్ద రావు, అప్పుడు అన్ని చిన్న ఉంటాయి. ఇప్పుడు మనమే చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడున్నా, దూరం ఉన్నా, దగ్గర ఉన్నా చిన్న చేసుకోవాలి, తప్పదు. అది మళ్ళీ 3:30 తర్వాత, సాయంత్రం 3:30 తర్వాత అంతవరకు నీకు 1000 భర్తీ అయిపోతుంది. ఓకే, అయిపోతాయి. 4:30 వస్తే 1-2 వరకు 1000 నా వల్లనే అవుతుంది, మీ వల్ల ఎందుకు కాదు? అది కూడా నిజమే కదా. ఎందుకంటే ఇప్పుడు నాకు 50, అవును, మీరు 20-30 మధ్యలో ఉంటారుగా. అవును, మీరు ఇంకా దంచి కొడతారు. కాకపోతే అట్లా వద్దు. ఓకే, మొన్న 2 రోజుల కింద ఒక అబ్బాయి బుక్ చేసుకున్నాడు, ర్యాపిడో వచ్చిండు, అంటే యాక్సెప్ట్ చేసి పరిగెత్తున్నాడు, వచ్చి గుద్దేసిండు, నన్నే గుద్దేసిండు. దానికేం డిస్కౌంట్లు ఉండవుగా, ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని గుద్దకూడదని. వాడు తొందరపాటు సింగిల్ రోడ్డు, డివైడర్ రోడ్డు కాదు అది, గుద్దాడు, పడిపోయాడు, చొక్కా చిరిగిపోయింది. వాడు నాకు చిన్న దెబ్బలు తాగినాయి. ఇక వెనక కూర్చొని ప్యాసింజర్ అంటాడు, వానికి కొట్టని పోతున్నాడు. వాడు మనోడేగా. అవును, ఏ ఫోన్లే బాబు, అది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయిలే అని సరిపడి వెళ్ళిపోయి. అట్లాంటివి నన్ను గుద్దే బదులు ఏ కారణం లారిన గుద్దే రిస్క్ కదా. అట్లాంటివి చేయకండి, ఈజీగా చేసుకోండి, టెన్షన్ తీసుకోవద్దు. కొత్త వాళ్ళకి తెలియదు బైక్ ట్యాక్సీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి, మనం చెప్తే తెలుస్తుంది. హార్డ్ వర్క్ చేస్తా అంటారు, హార్డ్ వర్క్ చేస్తే చెమట వస్తుంది. అవును, స్మార్ట్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే చెమట తప్ప
దాంతో పాటు కంపు తప్ప ఏముండదు, ఇంకా ఏముండదు, సింగిల్స్ తీసినట్టే. అవును, రావు. ఇక్కడ స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్. ఎట్లా అంటే ఉదయం పూట ఇది బైక్ రెడీ చేసుకున్నాం, బైక్ ట్యాక్సీ చేసుకున్నాం, సరే చెప్తూ ఏదో చేసుకున్నాం, మొత్తానికి చేసుకున్నాం. 10 గంటల నుంచి నువ్వు ఏదో నీ ప్రొఫెషన్ జాబ్ చేస్తున్నావుగా, చిన్నదో పెద్దదో అది చేసుకుంటూ సాయంత్రం పూట వేరే స్కిల్ నేర్చుకోండి. అవి లైఫ్ లాంగ్ ఉండే పనులు అవి. ఇవి టెంపరీ, ఇవి అయ్యే పనులు కావు. ఎంతసేపు చేసినా కొన్ని వాళ్ళకి కర్ణాటక లాగా ఇది బయట ఆగిపోయింది అనుకో, అప్పుడు మన పరిస్థితి ఇంకేం లేదు, వేరే అంతే. అప్పుడు వీడియో చెప్పిన వాళ్ళు రారు, మనకి తెలియదు. ఇప్పుడు ఏజ్ దాటిన తర్వాత నువ్వు స్కిల్స్ నేర్చుకోవాలంటే నేర్చుకోలేవు. నేర్చుకుంటే ఈ 20-25 మధ్యలే ఏం చేసినా జంక్షన్ నుంచే డివైడ్ అయిపోవాలి. ఏ రూట్కి వెళ్తే ఆ రూట్కి. నేను సగదారికి వెళ్ళి మళ్ళీ అటు నుంచి అటు వస్తా అంటే అవుతుందా? ఇది అంతే కాదు. కస్టమర్లతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనకి? ప్రాబ్లమ్స్ ఉంటాయి బాబోయ్. అవేంటి? ఏంటంటే వాళ్ళు వెళ్ళేది 3 కిలోమీటర్లు ఫాస్ట్గా వెళ్ళి ఉంటారు. ఫాస్ట్గా అంటే హాస్పిటల్లోకా లోపల పైకా? ఫాస్ట్గా అంటే లేదు మేడం, సారీ, ఫాస్ట్గా అంటే ఇది హెలికాప్టర్ కాదు మేడం, మీరు ముందే చెప్పేసేయండి. కొంతమంది ఏం చేస్తారంటే 3 కిలోమీటర్ల లెవెల్ ఫాస్ట్ అంటారా, కొంతమంది ఏం చేస్తారు అది మ్యాప్ వదిలేసి మ్యాప్ బంద్ చేయి, నేను చెప్తా, ఇలా వెళ్ళి అలా వెళ్తే దగ్గరే, మీకు పెట్రోల్ సేవ్ అవుతుంది, ఓకేనా, నేను అంతే ఇస్తాలే తీసుకెళ్తాను. ఇటో మలుపు అటో మలుపు తీసుకెళ్ళి చివరిగా రాంగ్ రూట్ ఉంటుంది అక్కడ. అబ్బా, లాస్ట్ లో అది అప్పటిదాకా సేవ్ చేసుకునేది ఆ రాంగ్ రూట్ కోసమే సేవ్ చేసుకుంది వాడు. ఓకే, 44 కిలోమీటర్లు ఉంటుంది. ఇట్లా అడ్డదారులోకి వెళ్తే, అడ్డదారులు అంటే షార్ట్ కట్ అట్లా వెళ్తే లాస్ట్ కాస్త రాంగ్ రూట్ వెళ్తే అయిపోతుంది. అబ్బా, పండగ అయిపోతుంది. ఓకే, మనకు 1135 పడుతుంది. ఎలా? రాంగ్ రూట్ ఉంటుంది అక్కడ లాస్ట్ లో. అంటే కస్టమర్ రాంగ్ రూట్ పంపిస్తారు మనకి, వెళ్ళమని చెప్తాడు, తీసుకెళ్తాడు. ఇంకా అయిపోయింది. అదే షాప్ ఈ పక్కన ఉంటాడు పోలీస్ ఆఫీసర్, మన కోసం ఎదురు చూస్తుంటాడు, కొడతారు డ్యూటీగా. అవును, ఇప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు కంగారులో తీసుకెళ్తే అయిపోయిన టైం వాడు ఫోన్ చేస్తుంటాడు, మళ్ళీ వస్తున్నా బైక్ బాబు ఫాస్ట్ తీసుకొస్తున్నాడు, మళ్ళీ పొగడేటి చేస్తుంటాడు. అప్పుడు ఆ కంగారులో ఏం చేస్తాం, తిప్పమంటే తిప్పేస్తాం, అయిపోయింది. చాలా పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో స్పీడ్ కానీ రాంగ్ రూట్ కానీ పోయారా మీ జీవితానికి ముప్పు. ఓకే, మినిమం పెనాల్టీ పడితే మహా అంటే 1200 పడుతుంది. మీరు రేపు ఎల్లుండి హార్డ్ వర్క్ చేసి తీర్చుకోవచ్చు, ఎక్కువ పని చేసి తీర్చుకోవచ్చు. కింద పడితే 6 నెలలు రిస్కీ కాదు, ఇంక అయిపోయింది. మన ఇంట్లో మనమే ఒక వేస్ట్ క్యాండిడేట్ అయిపోతాం అంతే. నువ్వేం పని చేయకుండా ఉండు, అప్పుడు ఏమనిపిస్తుంది? కష్టం కదా, కష్టం. అది అస్సలు చేయకండి. ఇక కొంతమంది ఏమనుకుంటున్నారంటే బైక్ ట్యాక్సీకి రావాలి, డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారు. ఈ బైక్ ట్యాక్సీ ఫుడ్ డెలివరీకి వస్తే నా ఇజ్జత్ పోతుంది, నాకు అవమానం జరుగుతుంది, నా పక్కన వాళ్ళు చూస్తే కొంచెం నాకు సిగ్గు అనిపిస్తుంది అంటున్నారు. అసలు ఏంటి నాకు ఇది అర్థం కావట్లే. వాళ్ళకి డబ్బులు కావాలి, బైక్ ట్యాక్సీలకు రావాలి అని ఉంది, కానీ పక్కోడు ఏమో అనుకుంటాడని చెప్పి వీళ్ళు రావట్లేదు. వీళ్ళకి ఏమంటారు? వద్దు, పరువు గురించి ఆలోచిస్తారు, నాకు పరువే ముఖ్యము అంటే పెద్ద అపార్ట్మెంట్లో ఏదో పెట్టుకుని చేసుకోండి. ఇందులోకి రావాలంటే ఏమి అనుకున్నా నాకేం కానీ నా పని నాకు ముఖ్యం. ఇప్పుడు అనుకునే వాళ్ళు మీకు అడగండి, వాట్సాప్ గ్రూప్లో పెట్టండి, ఐ హ్యావ్ నీడ్ టు సమ్ 10,000 మనీ అని పెట్టండి, ఎంతమంది రెస్పాండ్ అవుతారు? ఎవరు రెస్పాన్స్? 50,000 మంది ఏదో ఉంటుంది, ఏమంటారు సబ్స్క్రైబర్స్, చెరో 1000 ఇవ్వండి అని అడుగు. నేను ఇప్పటిదాకా అడగలేదు, అడిగినా 10% రావచ్చు. అవును, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే 10% రావచ్చు. కాకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు బాబు, నీ గురించి నువ్వు ఆలోచించు. పని కావాలా, డబ్బులు కావాలా, పరువు కావాలా, డబ్బులు కావాలా, ఎత్తుకో అంతే. పరువు అంటే నువ్వు కలెక్టర్ జాబ్ చేస్తే పరువు ఉంటుంది, ట్రై చేయి. మరి కలెక్టర్ జాబా, ఏదో బిల్ కలెక్టర్ ఏదో ట్రై చేయొద్దా? కిందికి రావడానికి ఈజీ కదా. అవును, గుట్ట మీద నుంచి కింద రావడం ఈజీ, ఎక్కడమే కష్టం. కానీ పైకి వెళ్ళాక ఎంత గౌరవం ఉంటుంది. అవును, మళ్ళీ ఆ పని చేయ, మరి దీని వెంట పడటం ఎందుకు? తప్పు కదా, అట్లా వద్దు. కొంతమంది ఎలా అంటన్నా, ఈ వర్షాకాలం కదా, హైదరాబాద్ మొత్తం తిరగడం నాకు ఇష్టం లేదు, ఫుడ్ డెలివరీ చేసుకుందాం, అందులో డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటారు. ఇంకొంతమంది జెప్టో కానీ బ్లింకిట్ కానీ చేసుకోవాలనుకుంటారు. అంటే ఏ యాప్లో చేసుకుంటే బాగుంటుందని మీ సజెషన్? ఏ యాప్ చేసినా కష్టపడాల్సిందే. ఫలానా ఒక యాప్లో బాగుంది 100% అన్న ఒక యాప్ ఉందా? ఏం లేదు కదా, 1-2 నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి దాంట్లో. అవర్ యాప్స్ అవి అంతే, అన్ని అవర్ మనవే. నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. మనకు నచ్చింది చేసుకోవాలి. వాళ్ళు రెస్పాండ్ అవ్వరు బాబు. కస్టమర్కు రెస్పాండ్ అయినట్టు డెలివరీ పార్ట్నర్కు రెస్పాన్స్, కస్టమర్ అదే క్యాప్టెన్ డ్రైవర్లకు ఎవరు రెస్పాండ్ కారు. కస్టమర్ ప్రాబ్లం పెట్టిండనుకో వెంటనే ఫోన్ వస్తుంది. మేము ప్రాబ్లం పెట్టామనుకో, ఓహో సారీ అంతే,
ఆ ఉత్తి 2 అక్షరాలు సారీ వరకే ఏముంటుంది. నేను ఒకసారి కింద పడ్డప్పుడు కస్టమర్కి కాల్ చేసి చెప్పా, మీకు 4 అవర్స్లో కాల్ వస్తుందండి, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అన్నారు. కింద పడ్డా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే కార్పొరేట్ హాస్పిటల్లో ఉండాలి. అది అయ్యింది చిన్నగా 2,000, 4,000, 3,000 నాకు తెలిసినట్టు చేసుకుంటే అయిపోయింది. అట్లా ఏ దాంట్లో చేసినా నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి చూడు. అన్నీ 100% సక్సెస్ఫుల్గా 100% పాజిటివ్గా మనకు అనుకూలంగా మాత్రం ఉండవు. ఏదైనా చేసుకుని ఈ సపోజ్ నువ్వు ఈ పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ప్రైవేట్ ఉంటారు కదా సాఫ్ట్వేర్ వాళ్ళ ముందు మైక్ పెట్టి చూడు, ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని ఉంటాయి. వాళ్ళకు వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. టైంకి తినలేరు, టైంకి ఇంటికి రాలేరు. ఏమంటారు, ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా సాటర్డే సండే రెండే వాళ్ళకి హాలిడేస్ ఎక్కువ పెట్టారు, లీవ్స్ పెట్టారంటే లేపేస్తారు, ఇంకా తీసేస్తారు. అంటే ఈ రోజు రాలేదు ఇన్కమ్ అని మనం ఏడుస్తామా, వాళ్ళకి మొత్తం ఉద్యోగం పోస్తుంది. అన్నీ ఉంటాయి. డబ్బులు బాగుంటే సుఖం ఉంటుందని అనుకోవద్దు. డబ్బులు బాగున్న వాళ్ళ ముంగల పోయి అడుగు, వాళ్ళకేవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఏం జీవితం ఉండదు, ప్రాబ్లమ్స్ కామన్. అన్న బైక్ ట్యాక్సీలో కొంతమంది పికప్ లొకేషన్కి వెళ్తారు, 300 రూపాయలు రైడ్ వచ్చిందని చెప్పి కస్టమర్ని కన్విన్స్ చేసి రైడ్ క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా తీసుకెళ్తారు. అలాంటి వాళ్ళకి మీరేమంటారు? నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఇంకా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే కస్టమర్లు బాగా బుకింగ్ చేస్తున్నారు, అంటే పీక్ డిమాండ్ టైం అని ఉంటుంది. 8 నుంచి 10, 11 అనేసి 200 రూపాయలు రైడ్ వస్తుంది, 300 రూపాయలు రైడ్ వస్తుంది. ఆ కెప్టెన్ రైడ్లో యాక్సెప్ట్ చేసుకుంటూ టిఫిన్ చేయడు, మర్చిపోతారు. 9 గంటలకు తినాల్సిన టిఫిన్ మధ్యాహ్నం 12 గంటలకు తింటాడు. ఈ బుకింగ్ సోయిలో కడుపు మాడుతుంటే మర్చిపోతారు. ఇది ఒకటి, కరెక్ట్ టైం తిండు, హెల్త్ కోల్పోతాడు. ఇంకొకటి ఏంటంటే ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంట్లో చెప్తాడు అమ్మకి కానీ వైఫ్కి కానీ సాయంత్రం 6కి ఇంటికి వచ్చేస్తా అంటాడు. కానీ ఇంటికి వచ్చేసరికి 9-10 అయిపోతుంది. ఇంటి దగ్గర ప్రతిరోజు ఇట్లే. అంటే ఎక్కువ టైం బైక్ ట్యాక్సీలోనే స్పెండ్ చేస్తున్నారు, ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నారు. అసలు ఈ ప్రాబ్లం ఏంటి? ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ ప్రాబ్లం అది టైంకు టిఫిన్ లంచ్ చెప్పారు కదా. అంటే ఉదయం పీక్ టైం కాకముందే టిఫిన్ చేసేయండి. ఓకే, 7:30కి చేసిన ఏం కాదు, 8 లోపల ఎప్పుడు చేసినా ఏం కాదు, బాగానే ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం పీక్ అవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో స్నాక్స్, జామకాయలు, అరటిపండ్లు ఏదో తింటుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది. 2 గంటలకి భోజనం చేసి అయిపోవచ్చు. పీక్ టైం వచ్చిన తర్వాత తింటా టిఫిన్ చేస్తా 8:39 అంటే అప్పుడు పీక్ టైం ఉంటుంది. బుకింగ్స్ వస్తూనే ఉంటే అప్పుడు నువ్వు ఆరగించుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం గడిచిపోతుంది, లాభం లేదు. అది పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత మన దగ్గర ఎవరు వస్తారు? ఎవరు రారు. అట్లా టైంకు ఫస్ట్ 8 పీక్ అవర్ లోపల తినేయండి. లేకపోతే మీకు నచ్చినవి ఉంటాయి, బ్రెడ్, బిస్కెట్ తిని కాస్త పాలు, టీ తాగండి. ఉదయం గ్లాస్ పాలు, 2 పాలు 20 రూపాయలు ఇచ్చిన పర్లేదు, బాగా చిక్కటి పాలు తాగండి, బ్రెడ్ తినండి. కాస్త టిఫిన్ చేసినట్టేగా. అంటే రోజు అది చేయమని కాదు, ఒక రోజు తప్పితే అట్లా ఉంటే అది చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడిగినావు కదా, అదేంటి టైంకు ఇంటికి రావట్లేదు. అంతకంటే ముందు రైడ్ క్యాన్సిల్ చేస్తే ప్రాబ్లం ఏమంటే బాగానే ఉంటది, నేను డబ్బులు ఇవ్వకపోతే నేను అడిగి దిక్కుండదు. మరి నాకు అయింది, అది అయిందా? నైట్ టైం 10:30 అయింది. అమ్మాయి లేడీ కస్టమరు, ఇట్లా నాకు ధర యాప్ లేదండి పదండి అంది. సరే అని వెళ్ళాను. అది నేను ఎప్పుడు కస్టమర్ సేల్ చేస్తానుగా, నాకు హెల్మెట్ పెట్టుకుంది. ఆ అమ్మాయి నన్ను గుర్తుపట్టలేదు, ఎక్కేటప్పుడే గుర్తుపట్టలేదు, హెల్మెట్ పెట్టుకునే ఉన్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడే డబ్బులు తెచ్చిస్తానండి, వెళ్తానండి. నేను అమ్మ తక్కువని కాదు, ముందే నంబర్ తీసుకున్నా, ఒకసారి మిస్ కాల్ చేయమ్మా, నంబర్ ఉంటుంది. అయితే వెళ్ళిపోయింది లోపలికి, రావట్లేదు. ఆ ఇంటి పక్కల వాళ్ళు నాకు తెలుసు, అడిగాను, ఇట్లా అమ్మాయి దిగి వెళ్ళిపోయింది, నేను ర్యాపిడో చేస్తున్నాను, దిగి వెళ్ళిపోయింది అంటే, ఎవరు బాబు అంటే పక్కన తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేశారు. నా ఫోన్ ఎత్తట్లేదు. మరి ఫోన్ చేస్తే బయట రైడ్ చేసి వచ్చినామంటే ఏ లేదు అని చెప్పమంటారు. ఆయన మాకు ఇంటికి చీరలు ఇచ్చిన ఆయన్నే, తప్పించుకోలేవు నువ్వు అంటే. అందరూ అట్లా పరిచయాలు ఉండవుగా, అదొక ప్రాబ్లం. డబ్బులు ఇవ్వరు. పైగా ఏది జరిగినా సపోజ్ ఆమెన లేడీ కస్టమర్ జెంట్ కానీ వీడు నన్ను బలవంతంగా ఎక్కించుకొస్తున్నాడు అంటే పరిస్థితి ఏంటి? ఇల్లీగల్ కదా, ఇల్లీగలే, తప్పది. కింద పడ్డావా మొత్తమే లోపలికి పోతుంది. అవును, అసలు ప్రైవేట్ వెహికల్స్ ఇల్లీగల్గా తీసుకుపోవడం అసలు ఇది కూడా ఒకందుకు కర్ణాటకలో చేసినందుకు ఇది కాదు. ఇది 100% అఫీషియల్ కాదు. ట్యాక్సీ పర్మిట్ లేదు, అయినా చేస్తున్నారు, నడుస్తుంది. గవర్నమెంట్ దయ వల్ల నడుస్తుంది. అట్లాంటప్పుడు ఈ రైడ్ క్యాన్సిల్ చేసి వెళ్ళడం ఆఫ్లైన్ లో అంటారు. అది కింద పడి ఏదో యాక్సిడెంట్ అయినా వాళ్ళ చిన్న గాయంతో పట్టుకుని మొత్తం లైఫ్ వరకు రిస్క్ అవ్వాలి. కంపెనీ కూడా ఎలాంటి ఇన్సూరెన్స్ ఇవ్వదు. కంపెనీకి నీకు సంబంధం ఏంటి? అంతెందుకు
ఇప్పుడు రైడరే మామూలుగా వెళ్తున్నప్పుడు కింద పడితే నాకు 5 లక్షల ఇన్సూరెన్స్ ఉందని ఏదో ఊహించుకుంటున్నారు వీళ్ళు కెప్టెన్స్ కాదది. వాళ్ళ బుకింగ్ తీసుకుని ఆ రైడ్ లో వెళ్తున్నప్పుడు అది జరిగితేనే ఆ ఇన్సూరెన్స్ ఉంటది. వితౌట్ రైడ్ లో అవ్వదు. ఎందుకు ఇస్తారు? ఎవరు కనుక్కోండి కావాలంటే. ఎవరు ఇప్పుడు మామూలుగా ఇట్లా వెళ్తున్నా అక్కడికి వెళ్తే బుకింగ్ వస్తుందని వెళ్తున్నావు, అప్పుడు జరిగింది. ఏ కంపెనీ ఇవ్వదు మరి. నేను ర్యాపిడో ఉన్నా, ఊబర్ ఉన్నా, ఓలా ఉన్నా అంటే రెస్పాండ్ కాదు. వాళ్ళు రైడ్ లో ఉంటేనే ఇన్సూరెన్స్. వాళ్ళ రైడ్ తీసుకుని రైడ్ లో వెళ్తున్నప్పుడు ఆ టైం ఉంటదిగా. అవును, యాక్సెప్ట్ చేసిన టైం, ఎండ్ చేసిన టైం, ఆ మధ్యలో జరిగింది ఉంటే ఆ ఎంక్వైరీలు ఉంటాయి. మన 10th ఫెయిల్కే ఇన్ని మీద తెలివిలు ఉంటే వాళ్ళు MBAలు MCAలు చేసిన టెక్కులు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అమ్మో అవి కుదరవు, తప్పది. లాస్ట్ క్వశ్చన్ అది అడిగినావు కదా, ఏంది ఇంటికి లేట్ 32 సంవత్సరాలు 33 సంవత్సరాలు అయింది సిటీకి వచ్చి. ఈ ప్రతి గల్లీ నడుస్తూ తిరిగిన అనుభవం ఉంది. బండి తీసుకుని కాదు, నడుస్తూ తిరిగి బిజినెస్ కదా, ఇల్లు తిరిగిన అనుభవం ఉంది. నేనే కనిపిస్తాయి. హౌసింగ్ బోర్డ్ HB కాలనీ అని వచ్చింది నాకు. మా ఇల్లు ఈసీఎల్ దగ్గర. HB కాలనీ అంటే సిటీ మొత్తం ఫేమస్ లో APHB KPHB. అవును, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డ్ రెండే. అవును, యాక్సెప్ట్ చేశా. 7 కిలోమీటర్ ఉంది, అదే ఉంటుంది ఖచ్చితంగా, అదే అంతే ఉంది ఇంచుమించు. యాక్సెప్ట్ చేసిన తర్వాత అది ఎక్కడికి తెలుసా? బషీర్బాగ్ పక్కన ఇది ఉందిగా, CDR హాస్పిటల్ ఉండేది, హిమాయత్ నగర్, దోమల్ కూడా, అక్కడికి వచ్చింది. అంటే జుబ్లీ దగ్గర ఉండి ఎంటీకి వెళ్ళిపోయేవాడిని. అక్కడ నుంచి రివర్స్ లో 7 కిలోమీటర్లు వెళ్ళిపోయింది. ట్రాఫిక్ వస్తాన టైం కానీ ఆల్రెడీ ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోయేవాడిని. అక్కడికి వెళ్ళడానికి 45 మినిట్స్ పట్టింది. మళ్ళీ మొత్తానికి 10కి వచ్చా. నా పరిస్థితి ఇట్లా ఉంటే కొత్త పిల్లలకి ఏం తెలుసు పాపం. ఇంట్లో వాళ్ళు తిడతారంటే, ఎందుకు తిడతారంటే వాళ్ళకి ఏం కంగారు, ఈయనకి ఏమైనా జరిగితే మా పరిస్థితి ఏంది, వాళ్ళ వైపు నుంచి ఆలోచించాలి. ఒక బ్యాట్మెన్ ఆడుతున్నాడంటే మనకే కంగారు ఉంటుంది, ఎప్పుడు అవుట్ అయిపోతాడో, మన బ్యాట్మెన్ మన ఫేవరెట్ అవుతాడు, ఇంకోటి సెంచరీ చేయాలి, వాడు బాగా ఆడాలి, కోరుకుంటామా లేదా? మన ఫ్యామిలీ మెంబర్స్ కోరుకోవడం తప్పేముంది, వాళ్ళు కోరుకుంటారు. అట్లా మీ సేఫ్టీ గురించి చెప్తారు కదా. అందుకని ఏం చేయాలంటే, మీరు 7 గంటలకు రావాలనుకుంటే 7 గంటలకు రమ్మని చెప్పారనుకో, లేదు 9 అవుతుందని ముందే చెప్పాలి. వాళ్ళు కంగారు పడరు. అప్పుడు ఏం చేయాలి, 6 గంటలకి నువ్వు రిటర్న్ పెట్టుకోవాలి. కొద్దిగా అయినంత వరకు ట్రయాంగిల్ ఉంటాయి ఇట్లా. ఈ కొసలో ఉన్నావు, మీ ఇంటికి 10 కిలోమీటర్లు ఉంది, ఇక్కడ రైట్ సైడ్ లో 10 కిలోమీటర్ పడ్డది అనుకో, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఖాళీకి వెళ్తావుగా, వెళ్ళడానికి తయారు సిద్ధంగా ఉన్నావు, ఇది తీసుకెళ్ళు. ఇక్కడ రావట్లేదంటే మనం ఏం చేస్తావు, అటు వెళ్ళు. అక్కడికి వస్తుందేమో చెప్పలేము, మీ అదృష్టం అది. లేదా ఇదే ఖాళీకి వెళ్ళడం, అది ఖాళీకి వెళ్ళి అట్టండి అంతే. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఖాళీకి వెళ్ళే బదులు 6 o'clock అని చెప్పాను, అట్లా 6 o'clock నుండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వరకు 7 అవుతుంది కదా, ఇటు నుంచి అక్కడికి వెళ్ళే వరకు 7 కానీ 6:30 కానీ అవుతుంది. అక్కడ నుంచి వస్తే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతావు. ఆల్రెడీ 9 అని చెప్పి ఉంటావు, 7కు రాను 9 అని చెప్పి ఉంటావు. వచ్చేది లేట్ చెప్పాలి. ఎప్పుడో కానీ ఇంట్లో ఎన్ని గంటల వరకు వస్తారండి అని వాళ్ళు అడుగుతారు, కంగారు ఉంటుంది వాళ్ళకి పాపం. ఏం చేస్తాం, అడుగుతారు. 6 o'clock వస్తా అనుకుంటే 9 చెప్పండి. మీ పిల్లలకి మీ డబ్బులు ఎంత తెచ్చారా, మీరు ఎంత ఎర్నింగ్ చేశారా అది కాదు. మీరు ఇంటికి వచ్చి 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు చాక్లెట్ ఇస్తే అదే సంతోషం వాళ్ళకి. మీరు జేబులో ఉన్న అకౌంట్లో ఉన్న డబ్బులు వాళ్ళకి అక్కర్లా. ఫస్ట్ నాన్న కావాలా, నాన్న తెచ్చిన చాక్లెట్ కావాలి, నాన్న భుజం మీద ఎక్కాలా, ఆడుకోవాలా, అంతే ఉంటుంది వాళ్ళకి. అదే హ్యాపీనెస్. ఆల్మోస్ట్ చాలా చెప్పారన్న బైక్ ట్యాక్సీలో ఎలా ఉండాలి, ఎలాంటి కస్టమర్స్ ఉంటారు, మనం ఇంటికి లేట్గా వెళ్ళడానికి. మీరు చెప్పినవన్నీ పాయింట్స్. ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో ట్రాఫిక్ కూడా మనకి ఫేవర్ చేయదు. 10 కిలోమీటర్ వెళ్ళాలంటే ట్రాఫిక్లో ఉంటే 1 గంట లేట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అనే చెప్పారన్న. ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటే వీడియో ఎండ్ చేద్దాం. ఇప్పటికి బీ కూల్, బీ కేర్ఫుల్. చూసారు కదా అన్న చెప్పింది మొత్తం విన్నారు కదా. బైక్ ట్యాక్సీలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. డబ్బులు సంపాదించాలంటే హార్డ్ వర్క్తో పాటుగా మన స్మార్ట్ వర్క్ కూడా చేయాలని చెప్పేసి. ఐ హోప్ ఈ రివ్యూ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో చూసి మీరు ఎవరైనా బైక్ ట్యాక్సీలో వర్క్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ ఈ బైక్ ట్యాక్సీలో ఒక టార్గెట్ పెట్టుకోండి, 1000 రూపీస్. ఆ 1000 రూపీస్ ఎర్నింగ్స్ అయిపోయిన వెంటనే ఇంటికైతే వెళ్ళిపోండి. మీరు అందరూ టైంకి ఫుడ్ తిని చక్కగా డ్రైవ్ చేసుకుంటారు అనుకుంటున్నా. ప్రతి రైడ్లో కూడా హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తారని అనుకుంటున్నా. ఈ రివ్యూ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.